అదే రకంగా ఇంకా ముఖ్య అతిథులు రావాల్సి ఉన్నది. మరొక గౌరవ అతిథులు పల్లాప్రగడ శశిశర్మ గారిని వేదిక అలంకరించవలసిందిగా కోరుతున్నాం. అదేవిధంగా శ్రీ శ్రీ లింగంపల్లి కృష్ణ గారిని కూడా ఆయన కూడా అందివేలో ఉన్నారు. శ్రీమతి దాడి పద్మ గారిని ఈ యొక్క వేదిక అలంకరించవలసిందిగా కోరుతున్నాం. సభ నడిపించవలసిందిగా సభాధ్యక్షుడు తీసుకున్నాను. ఇప్పుడు రమణ సరే అందరూ కూడా లేచినటువంటి ప్రార్థన చేసుకున్నాం. మా తెలుగు తల్లికి మల్లెపూదండ, మా కన్న తల్లికి మంగళారతులు. మా తెలుగు తల్లికి మల్లెపూదండ, మా కన్న తల్లికి మంగళారతులు. కడుపులో బంగారు, కనుచూపులో కరుణ, చిరునవ్వులో సిరులు కదలించు మా తల్లి. మా తెలుగు తల్లికి మల్లెపూదండ, మా కన్న తల్లికి మంగళారతులు. గలగల గోదారి కదలిపోతుంటేను, విరవిరా కృష్ణమ్మ పరుగులిడుతుంటే, బంగారు పంటలే పండుతాయి, మురిపాల ముత్యాలు దొరలుతాయి. మా తెలుగు తల్లికి మల్లెపూదండ, మా కన్న తల్లికి మంగళారతులు. అమరావతి నగర అపురూప శిల్పాలు, యాగయ్య గొంతులో తారాడు నాదాలు. అమరావతి నగర అపురూప శిల్పాలు, యాగయ్య గొంతులో తారాడు నాదాలు. తిక్కయ్య కలములో తీయందనాలు, నిత్యమై నిఖిలమై నిలచియుండేదాక. దుర్గమ్మ భుజ శక్తి, మల్లమ్మ పతి భక్తి, తిమ్మర సుధీయుక్తి, కృష్ణరాయల కీర్తి. నీ పాటలే పాడుదా, నీ ఆటలే ఆడుదా. జై తెలుగు తల్లి, జై తెలుగు తల్లి, జై తెలుగు తల్లి. ధన్యవాదాలు. దయచేసి అందరూ కూర్చోవలసిందిగా కోరుతున్నానండి. ఇంకా అతిథులు వస్తారు, ఆహ్వానితులు వస్తారు. ముందుగా వేదికను అలంకరించినటువంటి ఉత్తమ శతావధాని పురస్కార గ్రహీత శ్రీ పల్లాప్రగడ శశిశర్మ గారికి హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు. ఎందుచేతంటే అతి చిన్న వయసులో
శవదావధానం చేస్తూ ఎంతో మంది సాహితీవేత్తల్లో స్ఫూర్తి నింపుతున్నటువంటి శశిశర్మ గారు మన వేదిక మీదకి రావడం చాలా ఆనందదాయకము. అలాంటి శశిశర్మ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అలాగే సాహిత్య సాంస్కృతిక కళారంగాల ప్రోత్సాహక వేదిక ప్రధాన కార్యదర్శి అయినటువంటి దాడి పద్మ గారికి కూడా నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే అతిథులు రావాల్సి ఉన్నది, వాళ్ళందరూ కూడా వస్తారు. ఈ అంబదిచే జనించు జగమెమ్మది లోపలనుండులేనమై ఎవరి ఎందుడిందు పరమేశ్వరుడెంబడు మూల కారణం వెంబడు అనాదిమధ్యుడెంబడు సర్వము కానైన వాడెంబడు వాని ఆత్మభవం ఈశ్వరుని శరణంబు వేడెదన్. ఈ ప్రపంచాన్ని, ఈ సృష్టిని ఎవరైతే నడిపిస్తున్నారో, మరి ఇంతగా మానవ జన్మ ఎత్తి మన యొక్క విషయాన్ని మనం చూసుకుంటూ ఉన్నామంటే దానికి ప్రధాన కారణుడు ఎవరో ఉండి తెరాలి. అలా ఉండకపోతే ఈ చరాచర ప్రపంచం మనుగడ సాగించదనేటువంటి విషయం మనం గుర్తించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఈ పలానా వ్యక్తి పలానా విధంగా తయారు కావాలి, పలానా వ్యక్తి మన విధంగా పరిస్థితుల్లో పనిచేయాలి అనేటువంటిది ఆ భగవంతుడే ముందుగా మనకి రాసి పెడతాడు. ఆ విధంగా మనం ముందుకు వెళుతూ ఉంటాం. ఆ భగవంతుని యొక్క ఆశీస్సులతో ముందుకు వెళుతూ ఉంటాం. అంచేత అంటాడు పోతన గారు, అమ్మల గన్నయ్యమ్మ బుగురమ్మల మూల పుటమ్మ చాలా పెద్దమ్మ సురాలులమ్మ కడుపాడని కూర్చున్నయమ్మ తన్నులో నమ్మిన వేపుటంబుల మనంబుల నుండెడి యమ్మ దుర్గమాయమ్మ కృపాబ్ది ఇచ్చుత మహత్త కవిత్వ పడుత సంపదల్. మరి ఆ జగన్మాత అయినటువంటి దుర్గాదేవిని తలుచుకొని పోతన గారు అద్భుతమైన కావ్యం రాశారు. భాగవతంలో ఆయన రాసినటువంటి కావ్యం మామూలు విషయం అండి. అడిగదని కడిబడిగానే అడిగిన తన మగడు గుడిగడని వెడవెడ చెల్లి కూడా తెడబడేగా నడిగిడదు జడిమ నడిగిడ వెడలని అంటాడు. ఒక స్త్రీ మానసిక స్థితి ఎలా ఉంటుందనే విషయాన్ని ఒక చిన్న ఒకే అక్షరంతో అద్భుతంగా చెప్పాడు ఆయన. ఇక్కడ ఒక స్త్రీ అంటే ఈశ్వరుడు యొక్క భార్య అయినటువంటి దక్షుడు యజ్ఞం చేస్తాడు. యజ్ఞం చేసినప్పుడు అల్లుడు అయినటువంటి మరి శివుని పిల్లలు కదా, గెలవకుండా చేసేస్తాడు. గెలవకుండా చేసేస్తున్నాడన్న విషయం అతని కూతురికి తెలిసింది. తెలిసిన విషయం భర్తకు చెప్పాలంటే చాలా భయపడుతుంది. ఎలా అంటే అడిగదనని కడుబడదని అడిగిన తన మగడ గుడిగడని వెడవెడ చిడిముడి తడబడదని చెబుదామనుకుంటుంది. చెబితే ఏమనుకుంటాడు, చెయ్యి నాకు ఇప్పుడు చెప్తావా, నాకు ముందు చెప్తాను కదా, అల్లుడు కదా, ఏదైనా ముందు నాకు చెప్పాలి కదా, నాకు చెప్పండి ఎలా అని శివుడు మోపిస్తాడన్న అని వెడవెడ చిడిముడి తడబడని మనస్సులో చాలా భయపడుతుంది. చూడండి, మానసిక సంఘర్షణ స్త్రీ ఎలా పడుతున్న విషయాన్ని చాలా గొప్పగా చెప్పాడు. అలాంటి సహజ పండితుడైనటువంటి పోతన గారు దుర్గాదేవిని కొలుచుకుంటూ భగవంతుని కొలుచుకుంటూ ఆగేతారు. అలాగే మన సభను విజయవంతం చేసుకోవడానికి మన ఆయన పద్యాలు భర్తీ చేసుకోకపోతే ఎలాగండి. అంబనవాంబుజోజల కరాంబుజ శారద చంద్ర చంద్రికాడంబర చారుమూర్తి ప్రకట స్ఫుట భూషణ రత్న దీపికానుపిక దిగ్విభాగ సుతిసోక్త వివిక్త నిజ ప్రభా భావాధర వీరి విస్తృత విహారీ నలుకృత చూడు భారతి. మన మేడ్సెట్ శ్రీరాములు గారు అద్భుతమైనటువంటి గాత్రంతో మన తెలుగు మళ్ళీ పూకండి అనేటువంటి అద్భుతమైనటువంటి మన రాష్ట్ర కీర్తన